వైసీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించిన అద్దెంకి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్. లింగా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న వెల్లల చెరువుకు చెందిన గంటెనపాటి అఖిల్. భాస్వరం ఎరువులు దుక్కిలోనే వేసుకోవాలన్న ఉద్యాన అధికారిని ఎస్ దీప్తి. నాగులపాడు, వేములూరిపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహణ. భారతదేశంలో ప్రతి ఒక్క మతం వారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారని అద్దెంకి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన అద్దెంకిలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల కొంతమంది రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తాము విద్య, వైద్యం అందించేందుకు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన భారతదేశ చరిత్రలోనే ఈరోజు ఎంతో అత్యున్నతమైన రోజు. 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో దాదాపు 2 సంవత్సరాల 11 నెలల కఠోర శ్రమతో స్థాపించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం మనకి వివిధ మతాలు ఇవి ఉన్నా కానీ ప్రతి ఒక్క మతం, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, ముస్లిమ్స్ ఖురాన్ని నమ్ముతారు, క్రిస్టియన్స్ బైబిల్ని నమ్ముతారు. కానీ ప్రతి ఒక్క మతం వాళ్ళు మన దేశంలో ఎంతో గౌరవంగా చూసేటటువంటి ఒక గ్రంథమే మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మనకి ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయంతో పాటుగా సౌభ్రాతృత్వాన్ని ఏ విధంగా రూపొందించాలి అనేది నేర్పించింది. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఎంతోమంది మన దేశంలో గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినటువంటి అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరి ఏ విధంగా జర్నీ చేశారో మనకి ఎంతో దిక్సూచిలాగా ఉపయోగపడాయి. కానీ అటువంటి రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేస్తూ కొంతమంది ఇప్పుడు ఆ రాజ్యాంగానికి వేరే రాజ్యాంగం ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి ప్రజల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. అధికారులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. కానీ కొంతమంది అధికారులు ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని పక్కదోవ పట్టిస్తూ వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ రేపటి రోజున భారత రాజ్యాంగాన్ని అనుసరించే శిక్ష ఏ విధంగా కూడా అనుభవించబోతున్నారో మీ అందరికీ చూపిస్తాను. దయచేసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటికైనా సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ వదిలేసేసి ప్రతి ఒక్కళ్ళని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా గౌరవిస్తూ విద్య, వైద్యం అనే ఒక రెండునే మనం టార్గెట్గా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి సరైన విద్య, సరైన వైద్యం అందించాలి అనే ఒక దృఢ నిశ్చయంతోనే అద్దంకి నియోజకవర్గంలో మనం ముందుకెళ్దామండి. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భాస్వరం ఎరువులు దుక్కిలోనే వేసుకోవాలని ఉద్యాన అధికారిని ఎస్ దీప్తి అన్నారు. నాగులపాడు, వేలమూరిపాడు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ మొక్కజొన్న మరియు శనగ పంట సాగు చేసే ముందుగా భాస్వరం ఎరువులు దుక్కిలోనే వేసుకోవాలని, 25 రోజుల తరువాత భాస్వరం ఎరువులు వాడకం వలన ఉపయోగం ఉండదని తెలిపారు. శనగ విత్తనాలను ట్రైకోడెర్మా విరిడి ద్వారా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు చాందిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఎప్పటిలాగే ఒక సంవత్సరం నుంచి మొదలెట్టాం మనం ఈ పొలం వేసిన కార్యక్రమం. నెలకు ఒకసారి మీ ఊరికి వస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉద్యాన శాఖలో అమలవుతున్న కార్యక్రమాల్లో
కొత్తగా కొబ్బరి తోటలు నాటుకోవడానికి సబ్సిడీ వచ్చింది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు తరఫున కొబ్బరి తోటలు ఎవరైనా వేసుకోవాలనుకుంటే 1 హెక్టార్కి 2.5 ఎకరాలకి 56,000 చొప్పున 35% సబ్సిడీ. అది మీరు వేసుకునే ఏరియాని బట్టి 2.5 ఎకరం ఖచ్చితంగా వేసుకోవాలి లేదు, మీరు 1/2 ఎకరం వేసుకున్నా దాన్ని బట్టి సబ్సిడీ అనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర చాందీ దగ్గర కానీ లేకపోతే నన్ను కానీ సంప్రదించవచ్చు. తర్వాత మనకి వెదురు నేషనల్ ప్లాంటేషన్ కింద వెదురు నాటుకునే వాళ్ళకు కూడా సబ్సిడీ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి మనకి 2 సంవత్సరాలకు గాను 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది హెక్టార్కి. దాంట్లో 1 సంవత్సరం 36,000, 2వ సంవత్సరం 24,000 ఇస్తాము. దీంట్లో కూడా హైబ్రిడ్ వెదురు లేకపోతే డిఫరెంట్ రకాల వెదురు ఉన్నాయి. ఇప్పుడు చాలా రకాల వెరైటీస్ వచ్చాయి. మీకు నచ్చిన రకం నాటుకోవచ్చు. అది మొక్కలు మీరు అరేంజ్ చేసుకోవాలి. లేదా మీకు ఎవరైనా కావాలంటే మేము నర్సరీ వాళ్ళతో మాట్లాడి చెప్తాం. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెదురు నాటుకునే వాళ్ళు ఉంటే సబ్సిడీకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ పామ్ ఆయిల్ చెట్లు ఉంటాం కదా, ఆయిల్ పామ్ నాటుకోవడానికి రేపు ఏప్రిల్ నుంచి మనకి అద్దంకి మండలానికి అవకాశం ఉంది సబ్సిడీ తీసుకోవడానికి. దీంట్లో ఏంటంటే మనకి ఎకరాకి 29,000 రూపాయలు మొక్కలకి పడుతుంది అన్నమాట. అది మొత్తం సబ్సిడీ మొక్కలకి ఇస్తూ, అంటే కంపెనీ వాళ్ళకి సబ్సిడీగా ఇస్తూ మనం మీకు మొక్కలు ఫ్రీగా అందేటట్టు చూస్తాం. దాంతోపాటు సంవత్సరానికి 10,200 రూపాయలు, ఒక 5,000 ఏమో మెయింటెనెన్స్కి, 5,000 ఏమో అంతర పంట వేసుకోవడానికి, అలాగే 4 సంవత్సరాలకి ఎకరాకి 10,000 చొప్పున మీకు సబ్సిడీ వస్తుంది. దీంతోపాటు 90% సబ్సిడీతో డ్రిప్ ఇస్తారు. అలాగే వర్మీ కంపోస్ట్ యూనిట్, వానపాముల యూనిట్ పెట్టుకోవడానికి ఆయిల్ పామ్ వరకు 10,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్. అద్దంకిలో అస్తవ్యస్తంగా నిర్మించిన విద్యుత్ టవర్లను తొలగించాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి కన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. విద్యుత్ టవర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. మార్కింగ్ ఇచ్చిన చోట కాకుండా సిపిఐ కార్యాలయం గేటు ఎదుట నిర్మించిన విద్యుత్ టవర్ను వెంటనే తొలగించాలన్నారు. అద్దంకి పట్టణంలో నిర్మిస్తున్న విద్యుత్ టవర్లను తొలగించాలి. అస్తవ్యస్తంగా అద్దంకి పట్టణంలో నిర్మిస్తున్న టవర్లను తొలగించాలి. అద్దంకి పట్టణంలో నిర్మిస్తున్న విద్యుత్ టవర్లను. అద్దంకిలోని బస్టాండ్ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ నెల 21న విడుదలైన గేజెట్ అమల్లోకి వస్తే కార్మికులు 12 గంటలు పనిచేయాల్సి వస్తుందని అన్నారు. కార్మికులు బానిసల్లాగా పనిచేసే సంస్కృతి మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి. లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి. కార్మికుల కొట్టగొట్టే లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి. లేబర్ కోడ్ బిల్లును వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం అద్దంకిలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆటోలతో భారీ ర్యాలీ చేశారు. సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం చదవాలి. రాజ్యాంగం చదవాలి. రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం చదవాలి. రాజ్యాంగం కావాలి. సమాజం కావాలంటే రాజ్యాంగం చదవాలి. సమాజం సాధించాలంటే రాజ్యాంగం ఉండాలి. సమాజాన్ని సాధించాలంటే రాజ్యాంగం ఉండాలి. మన హక్కులు మనం పొందాలంటే రాజ్యాంగం కావాలి. మన విలువను మనం తెలుసుకోవాలంటే రాజ్యాంగం కావాలి. సంతమాగులూరు మండలం బెల్లం చెరువుకు చెందిన గంటెనపాటి అఖిల్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు నిర్వహించిన కరాటే పోటీలలో అత్యధికంగా మాష్ గిరి కిక్స్ 30 నిమిషాల పాటు కిక్స్ కొట్టి రికార్డు బ్రేక్ చేసినట్లు ఆర్గనైజర్లు విఠల్, జయంత్ రెడ్డి బుధవారం తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అద్దెంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.